అభిమాన మీదేనా సార్ ఛానల్? చెప్పండి సార్, చెప్పండి. అదే ఏదో దేవుడు కాదంటున్నారు. ఏంటండి? ఏదో దేవుడు కాదంటున్నారు. ఎవరమ్మా? అది జీసస్. జియోనా? జీసస్ యేసుక్రీస్తు. జీససా? చెప్పండి. జీసస్ మీరు క్రిస్టియనా? క్రిస్టియన్ అండి. పాస్టరా, విశ్వాసియా? విశ్వాసి. చెప్పండి మిత్రమా, ఏంది మీ చాలా డౌట్ ఏంది? అది ఛానల్లో క్రైస్తవం గురించి తప్పుగా పెడుతున్నారు, ఎందుకని? ఉన్నది ఉన్నట్టే పెడుతున్నామండి, లేనిది ఏం పెడతాము? సరే, అయితే నాకు డౌట్ ఉంది, చెప్తారా మరి? మీరు పబ్లిక్ డిబేట్ చేద్దామా? అశ్వమేధ యజ్ఞం అంటే ఏంటి సార్? అశ్వమేధ యజ్ఞం బైబిల్లో లేదుగా. మరి క్రైస్తవం గురించి ఎందుకు పెడుతున్నారు సార్? మరి మీ గ్రంథాలు ఉన్నప్పుడు మా గ్రంథాలంటే హిందూ గ్రంథాల్లో తప్పు ఉన్నాయి కదా. మీరు హిందూ కదా? నేను క్రైస్తవం అండి. మీ సర్టిఫికెట్ లో హిందూ అని ఉందా, క్రిస్టియన్ అని ఉందా? క్రిస్టియన్ ఉంటుందండి. ఏదో ఒకసారి నాకు సర్టిఫికెట్ పెట్టండి. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ ఏదో బాగైందని క్రిస్టియన్ లో చేంజ్ చేశారండి. మీ పేరేం పేరు? హేమంత్. హేమంత్ అనే పేరు బైబిల్లో ఉందా? అంటే బైబిల్ ఉండే వాటిని పెట్టుకోవాలా పేరు? పోనీ హేమంత్ అంటే అర్థం ఏంటండి? ఏం హేమంత్ ఋతువు అని ఏదో పేరు ఉంది. ఏంటిది మీ పేరుకి అర్థం మీకే తెలియదా? తెలీదు, మీరు చెప్పండి సార్. ముందు మీ పేరుకి అర్థం ఏందో తెలుసుకోండి, తర్వాత బైబిల్ సంగతి మాట్లాడొచ్చు మిత్రమా. అంటే పేరు అర్థం చేసుకోవాలని ఏముంది, ఏదో పేరు పెట్టేసి ఉంటారు. మీరు గాడిద అంటే పంపిస్తారా? ఎందుకు పలుకుతాం? మరి అది గాడిద అంటే ఏందో తెలుసు, మరి హేమంత్ అంటే ఏందో కూడా తెలుసుకోవాలి మీరు. హేమంత్ ఋతువు అని ఒక సీజన్ ఉంది, ఆ పేరు తీసుకొచ్చి పెట్టి ఉంటారు నాకు. హేమంత ఋతువు అని సీజన్ ఉందా? ఏంటది? ఏం సీజన్ అది? ఏం జరుగుతుంది అప్పుడు? అంటే నేను ఫోన్ చేసిన అనుకుంటున్నా. ఏంటి మిత్రమా? ఇవి చెప్పడానికి నేను ఫోన్ చేసినా మీకు. మరి ఇంకెందుకు చేశారు? బైబిల్ గురించి మాట్లాడడానికే కదా. చెప్పండి, బైబిల్ మాట్లాడండి. మరి ఎందుకు క్రైస్తవాన్ని తిడుతున్నారు అంటున్నా? నేను ఎందుకు తిడుతున్నానండి? బైబిల్లో ఉన్నది చెప్తుంటే వాళ్ళ తిడుతున్నారని మా మీద నిందలేస్తారు. మరి వాళ్ళు కూడా తిడుతున్నారు గురించి, మరి దానికి ఏం చెప్తారు సమాధానం? దానికి వాళ్ళకి ఏ భాషలో చెప్పాలో ఆ భాషలో చెప్తున్నాము. ఇప్పుడు మీకేం కావాలి? మీ బాధ క్రైస్తవం గురించి మాట్లాడుతున్నందుకు మాకు చాలా బాధగా ఉందండి, అందుకే ఫోన్ చేసాం. అదేనన్నా, నువ్వు ఒకసారి బైబిల్ ది, నేను చెప్తా. బయట ఉన్నానండి. మరి బైబిల్ మీద బాధ అనిపిస్తుంది అంటారు, బైబిల్ గురించి మాట్లాడనీకే చేసిన అంటారు. మరి బైబిల్ చేతులు లేకుండా ఎందుకు చేస్తారు మిత్రమా? పోనీ మీ పేరుకి అర్థం చెప్పండి అంటే ఏదో ఋతువు అంటున్నారు. అంటే సీజన్ పేరు తీసుకొచ్చి మాకు పెట్టినారండి నాకు, అంతేగాని. సరిగ్గా తెలుసుకోండి, హేమంత్ అనేది పూర్తి పేరా, ఏం పేరు పెట్టిర్రు, ఆ హేమంత్ అనే పేరుకి అర్థం ఏంది అనేది ఒకసారి మీరు అర్థం చేసుకొని, అయ్యా నా పేరుకి అర్థం ఇది అని నాకు చెప్పండి. అట్లనే నాకు ఫోన్ చేసినప్పుడు బైబిల్ గురించి బైబిల్ చేతిలో పెట్టుకొని మాట్లాడండి. ఇంకేదో హిందూ గ్రంథాలు అది అంటున్నారు కదా, మీరు ఒకవేళ హిందూ గ్రంథాల గురించి ఏదైనా మాట్లాడాలనుకుంటే అది కూడా చేతిలో పెట్టుకొని మాట్లాడండి. నేను ఎంబడే ఒక రిఫరెన్స్ అడుగుతూ తీయాలి. అది డిఫరెన్స్ అంటే అయితే నేను హిందూగా మారాలనుకుంటున్నాను, మరి చెప్పండి సమాధానం. మారాలంటే ఏం చేయాలంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కి పోవాలి. ఎంఆర్ఓ ఆఫీస్ కి పోయి, సార్ నేను పుట్టుకతో క్రిస్టియన్ని, నేను నా మనసు మార్చుకొని ఇప్పుడు నేను హిందుత్వంలోకి పోదాం అనుకుంటున్నా. ఏంటి అది మీ గ్రంథాలు తప్పులు ఉన్నాయి కదా, అవి మీ గ్రంథాలు కదా. మీ అమ్మ నాన్న మనుషులు చేసేటవి. మీ అమ్మ నాన్న హిందువులు కాదా? అండి ఏంటమ్మా? ఒకప్పుడు హిందువులే. మరి అప్పుడు అవి మీదే కదా, మీ హిందూ గ్రంథాలని మమ్మల్ని అంటావు, నువ్వు కాదా హిందువువి?
అంటే ఇప్పుడు మేము పుట్టుకతో క్రిస్టియన్ గా పుట్టామండి. నేను పుట్టక ముందు కానీ మమ్మల్ని క్రిస్టియన్ గా మారింది. క్రిస్టియన్ తో బొడ్డు కోసిర్రు, సంతోషం. కానీ మీ అమ్మా నాన్న హిందువులే కదా. హిందువులే. అదే మరి నేను చెప్పేది కూడా అదే. అప్పుడు నీది కూడా అవుతుంది. సరే ఏం తప్పులు ఉన్నాయి చెప్పు, నాకు అడుగు, చెప్తాలే. సరే అశ్వమేధ యజ్ఞం గురించి చెప్పండి. అశ్వగంధనేమో అది మన సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది. యజ్ఞం అశ్వమేధ యజ్ఞం. అశ్వయజ్ఞమా? దీని గురించి నాకు తెలియదే. ఏంటి యూట్యూబ్ లో కొట్టండి తెలుస్తుంది దాని గురించి. యూట్యూబ్ లో కొడితే తెలుస్తుందా? అశ్వగంధ అనే ప్రోడక్ట్ వస్తుంది. అశ్వయజ్ఞం అనేది ఏం లేదు. అదే అశ్వం మీద యాగమేమో మరి, చూడండి ఒకసారి, కరెక్టేనా చూసుకో ఆ బుక్ ది. అవును అశ్వమేధ యాగమే. ఏం చేస్తారు అక్కడ? ఏందో అశ్లీలంగా వస్తాయి మరి, దాని గురించి మీరు చెప్పండి. ఏంటమ్మా అశ్లీలంగా ఏమో వస్తున్నాయి మరి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మరి. ఏమొస్తున్నాయి చదువు, చెప్తా కదా. ఏదో రాత్రి పూట ఉన్నారంటున్నారు, ఒక అమ్మాయిని ఆడ పెట్టాలంటున్నారు గుర్రం పక్కన. ఎవరమ్మని పెట్టిరంట? ఏమో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన, మీ హిందువులే ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. అది ఆ ఛానల్ వచ్చేసి, ఆ ఛానల్ పేరు. నేను ఏమంటున్నానంటే హేమంత్, ఇప్పుడు నువ్వు అది ఎక్కడుంటది? అశ్వయజ్ఞమా అశ్వమేధ యాగమా ఏమో అన్నాను. అశ్వమేధ యాగం, రాజశేయ ఎన్నెన్నో యాగాలు ఉన్నాయి నేను తెలుసు. కానీ అదన్నీ ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి దేంట్లో గురించి మాట్లాడుతున్నారు? ఒక రామాయణమా, ఓ మహాభారతమా, ఓ భాగవతమా, శివపురాణమా? హరివంశ పురాణం. హరివంశ పురాణం ఆ బుక్ ఉందా? ఒకసారి తీయండి చెప్తా. అంటే ఆ బుక్ కొనుక్కొని ఫోన్ చేయాలంటారా మీరు? ఏంటమ్మా? ఆ బుక్ కొనుక్కొని ఫోన్ చేయాలంటారా? ఒక గ్రంథమా మీకుండేది? 23 గ్రంథాలు ఉన్నాయి. మీకు అనే పదం పక్కకు పెట్టి మనకు అను. ఎందుకంటే నువ్వు హిందూగా మారాలనుకుంటున్నావు కదా. హిందూగా మారాలంటే ఫస్ట్ హిందుత్వం ఏం చెప్తుందో తెలుసుకోవాలి కదా. ముఖ్యంగా నువ్వు ఇప్పుడు హరివంశ పురాణం దాకా పోయినావంటే నువ్వు ఇప్పటికే నువ్వు భాగవతము, రామాయణము, మహాభారతము. నేను చూశాను రామాయణం, మహాభారతం. రాముడికి కృష్ణుడు చాలా గొప్ప ధర్మం, ఏం కాదని. రాముడికి కృష్ణుడు ఏమవుతాడు? రాముడికి కృష్ణుడు ఏమవుతాడు? కృష్ణుడు 2 అవతారాలు విష్ణు అవతారాలే. శివుడు. కృష్ణుడు ఏమవుతాడు? రాముడు కృష్ణుడు ఏమవుతాడా? ఏమవుతాడు? ఇద్దరు విష్ణు అవతారాలే. అది ఏ యుగము, ఇది ఏ యుగము? పోనీ ఆ యుగం రాముడి యుగం త్రేతాయుగము, కృష్ణుడు ద్రావిడ యుగము. త్రేతాయుగానికి ముందు సత్యం వస్తుంది, ఇది కలియుగము. కలియుగానికి గురించి ఆ శ్రీకృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేసిండు. కలియుగంలో ధర్మం చచ్చిపోతుంది. కనబడుతుంది కదా. మీరు ఇప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడడం అది కూడా మన దేశానికి, ఈ ప్రపంచానికి. మీరు చెప్పండి మరి, నేను తెలుసుకుంటాను కదా. నేను ఎందుకు చెప్పాలి మిత్రమా? నువ్వు తెలుసుకున్నావు, నువ్వు నాకు చెప్పాలి. అశ్వమేధ యాగం అంటే ఏందో నువ్వు నాకు చెప్పు. రామాయణము, మహాభారతంలో అశ్వమేధ యజ్ఞం గురించి బలి ఎవరని ఉంది. ఏం బరు? మరి హరివంశ రామాయణ మహాభారతంలో అశ్వమేధ యాగాన్ని బలి ఎవరు, ఆ గుర్రాన్ని బలి ఎవరు అని ఉంది. ఓకే. మరి హరివంశ పురాణంలో ఎందుకు బలి ఇస్తారని ఉంది దాంట్లో? రాముడున్న మహాభారతంలో గుర్రాన్ని బలి ఉందా? బలి ఎవరు? రామాయణంలో గాని మహాభారతంలో గాని గుర్రాన్ని బలి ఎవరు? ఎట్లా, ఎక్కడ అది? ఉత్తరాఖండలో రాముడు చేస్తాడు కదా తన భార్య లేకుండా. పుస్తకం తీసుకున్నా, తీయండి, నేను చెప్తాను. బలి ఇస్తారు అని నేను చెప్పలేదు, బలి ఎవరు అని చెప్తున్నా. మీరు ఇవ్వరని చెప్పినా ఇస్తారని చెప్పినా ఒకసారి తీసి చదవండి, నేను చెప్తాను కదా దాని అర్థము. నేను వీడియో చూసానండి రామాయణము. అరే నేను ఇప్పుడు ప్రామాణిక గ్రంథం ఏదో కూడా మాకు తెలియదు. నేను చెప్తా విను. నేను కూడా ఒక వీడియో చూసిన, యేసు గే అంట. సినిమా తీసింది కదా, జీసస్ ఫస్ట్ టెంప్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని. అంటే జీసస్ గే అని ఒప్పుకుంటున్నారా మీరు? ఎవడ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, అందరి అభిప్రాయాలు మాకు సెట్ అవ్వదు కదా. వాళ్ళు ఇప్పుడు ప్రపంచ దేశాల్లో మన క్రిస్టియన్ మిత్రులు ఏమంటారంటే, అమెరికా ఈజ్ క్రిస్టియన్ కంట్రీ, యూరోపియన్ కంట్రీస్ అన్ని క్రిస్టియన్ కంట్రీస్, లండన్ అంత పొడుగు ఇంత పొడుగు అని చెప్తుంటారు కదండి.
ఇప్పుడు వాళ్ళ దేశంలో ఉన్నోడే పుట్టు క్రైస్తవుడే జీసస్ గే అని చెప్పి సినిమా తీస్తే మరి అరే తప్పురా అని చెప్పి ఎందుకు సినిమా బ్యాన్ చేయలేదు? సినిమా బ్యాన్ చేయడం అంటే మనం అమెరికాలో ఉన్నామా? కాదు కాదు కాదమ్మా, ఇండియా ప్రభుత్వంలో వాళ్ళు బ్యాన్ చేయించుకున్నారు. కానీ అమెరికా దేశంలో ఏదైతే మాది క్రైస్తవ దేశం అని చెప్తుంటారు, క్రైస్తవ దేశం, ఆ క్రైస్తవ దేశంలో బ్యాన్ చేయలేదు. పోరాలు అప్పుట్ అని చెప్పిండ్రు వాళ్ళు. అది ఇప్పటికీ బయట దేశంలో మంచిగా చూస్తున్నారు. మరి ఇంకో సినిమా కూడా ఉంది, యేసు పెళ్లి చేసుకున్నది తల్లి అయిన మరియన్ అని చెప్పి. ఆ సినిమా పేరేది? మేరీ. హూ ఇస్ మేరీ? హూ ఇస్ మేరీ? మేరీ. తర్వాత సరే సినిమాలు పక్కన పెడితే నీవు ప్రామాణిక గ్రంథాలను మాట్లాడుతున్నావు కదా, నేను చిన్న క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పుకుంటామా? ఇప్పుడు హేమంత్ బ్రతుకున్నన్ని రోజులు అభిమన్యు అనేటోడు హేమంత్ని ఫాలో చేసిండు, అట్లా ఇంకొక మంది ఫాలో చేసిర్రు. ఓకేనా? హేమంత్ అనేటోడు చాలా మంచోడు, ఆయన ఎంబడి ఒక 10 మంది ఫాలోవర్స్ ఉంటుండే. ఫాలోవర్స్ ఏమైపోయిందంటే ఒకనొక రోజు హేమంత్ ని కుక్కను కొట్టినట్టు కొట్టి చంపేసారు. ఆ దెబ్బకి ఆయన ఎంబడి ఫాలో అయినటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిల్లా చెదరైపోయారు. చెల్లా చెదరైపోయి ఏం చేశారంటే, వాళ్ళు హేమంత్ బతుకున్నన్ని రోజులు ఏమేం జరిగింది, ఆయన ఎట్లుండేటోడు, ఏం తినేటోడు, ఎక్కడ పండుకునేటోడు, ఎవరితో ఎక్కువ తిరిగేటోడు, ఆయన ఏమేం మాట్లాడుతుండే, అన్ని విషయాలు రాసుకున్నారు. ఇప్పుడు నేను వచ్చి హేమంత్ జీవిత చరిత్రని పూర్తిగా నేను రాయాలనుకుంటున్నాను అని అనుకుంటే, అప్పుడు నేను ఏం చేయాలి? నీ ఎంపటికి 10 మంది దగ్గరికి పోయి అయ్యా మీరు తెలిసిన విషయాలు చెప్పండి అంటే, ఇగో మేము ఇది రాసుకున్నాం తీసుకొని ఇచ్చిర్రు అనుకో, అన్ని తీసుకొని ఒకవేళ రిపిటేషన్స్ అంటే ఒకరు చెప్పిందే ఇంకొకరు చెప్తే వాటిని తీసేసి అన్ని సమీకరించి ఒక మంచిగా జీవిత చరిత్ర లాగా రాస్తా. అప్పుడు దాన్ని ఏమంటారు? హేమంత్ గారి జీవిత చరిత్ర. మరి బైబిల్లో యేసుకి ఎంతమంది శిష్యులు చెప్పండి? ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. అప్పుడు ఎన్ని సువార్తలు ఉండాలి? 12 సువార్తలు ఉండాలా? ఎన్ని ఉన్నాయి? 63 పుస్తకాలు. 63 పుస్తకాలని సువార్తలు అంటారా? క్యాథలిక్ లో వేరుగా ఉన్నాయి, ప్రొటెస్టెంట్ లో వేరుగా ఉన్నాయి. క్యాథలిక్లైనా ప్రొటెస్టెంట్లైనా సువార్తలు ఎన్ని ఉన్నాయని అడిగినా నేను. లెక్కట్లేదండి. లెక్కట్లేదా? పుట్టు క్రైస్తవులా మీరు? పుట్టు క్రైస్తవులు అంటే అంత గ్రంథం మొత్తం చదివేస్తానండి. మరి నువ్వు అద్దె ఎట్లా అడిగినావు రామాయణం గురించి, భారతం గురించి? నేను 10th క్లాస్ లో రామాయణం వచ్చిందండి. రామాయణం ఇంట్రెస్ట్, నేను రామాయణం మహాభారతం చదివాను. నేను కూడా అదే చెప్తున్నానండి. ఇంగ్లీష్ వాళ్ళ సినిమాలు ఎక్కువ చూస్తా నేను. ఎన్టీఆర్ సినిమాల కంటే ఇంగ్లీష్ వాళ్ళ సినిమాలు ఎక్కువ చూస్తా. వాళ్ళు అంటే ఈ మధ్య ఏమంటారు, ఈ దరిద్ర వెబ్సైట్లు ఉన్నాయి చూడు, చిన్నపిల్లలు చూసి చెడిపోతూ ఉంటారు. ఆ వెబ్సైట్లలో ఒక మొగోడు ఒక ఆడదాంతో సంభోగం చేస్తుంటాడు కదా, సంభోగం చేస్తున్నప్పుడు వాళ్ళు జీసస్ 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 అంటున్నారు. ఎందుకు అంటున్నారు అట్లా? ఎందుకు మీరు చెప్పండి. మేము ఫోన్ చూడం. ఫోన్ కాదు అది, మామూలు సినిమాలో థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలలో ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే డైరెక్ట్ గా మొత్తం నగ్నంగా ఉండి చేయరు కదా. అంటే సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఆ సినిమా ఇప్పుడు నువ్వు కూడా చూసినా అన్నావు, నేను కూడా చూసిన సినిమా అని చెప్తున్నా. ఆ సినిమాలో జీసస్ కి సంబంధించి అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఎందుకు ఏం మాట్లాడతలేరు క్రిస్టియన్స్ అని నాకు చాలా బాధ అనిపిస్తుంటది. ఇప్పుడు ఏకంగా జీసస్ మీద పాపం అంత అమాయకుడు, జీసస్ ఈజ్ ఏ బాస్టర్డ్ అని ఒక పాట ఉంది, తెలుసా మీకు? అంటే బాస్టర్డ్ అంటే తెలుసా మీకు? బాస్టర్డ్ అంటే మొగలతో సెక్స్ చేసేవాడు. అదే కాదు కాదు కాదు, వ్యభిచార పుత్రుడు అని. మళ్ళీ సరళీకృతమైన భాషలో చెప్తున్నా, మళ్ళీ పచ్చిగా చెప్తే ఫీల్ అవుతారని. అదే లా కొడుకు అని ఉంది అని చెప్తారు కానీ ఆశ్చర్యం మాత్రం చెప్పారు. అరే నువ్వు బైబుల్లో సువార్తలు ఎన్ని ఉన్నాయో నువ్వే చెప్తలేవు, నువ్వు క్రిస్టియన్వి.
అంటే విను మిత్రమా, తర్కం గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఫోన్ చేసింది ఎవరు? నేనే. హిందువుగా మారాలనుకుంటుంది ఎవరు? నేనే. అప్పుడు చదవాల్సింది ఎవరు? అరే నేను చదివానండి, నేను చాలా ఈ బుక్ నేను చెప్తా కదా నీకు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే అభిమన్యు మరి మళ్ళీ బుక్కులు కొన్ని ఒక గ్రంథం 6 పుస్తకాలు ఉన్నాయి. అది హేమంత్ గారు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, అభిమన్యు గారు నాకు ఈ క్రిస్టియానిటీ మీద యేసు మీద ఫుల్ క్లారిటీ వచ్చింది. జీసస్ అనేటోడు ఒక బాస్టర్డు, మరియమ్మ అనేటోడు ఒక ప్రాస్టిట్యూట్, ఇది నాకు అర్థమైంది. కాబట్టి నేను హిందుత్వంలోకి వస్తున్నా. ఇగో ఈ బుక్కులు చదివినా ఇక్కడ ఏంది ఇట్లా రాసి ఉంది, ఇగో పలానా పుస్తకంలో పలానా చోట ఇక్కడ ఇది రాయబడి ఉంది కదా. హరివంశం అని చెప్పాను కదా సార్, మరి దాని గురించి చెప్పండి. హరివంశం అనే బుక్ అదే చెప్పబ్బా, రిఫరెన్స్ చెప్పు. హరివంశం అనే బుక్ అంటే ఇప్పుడు బైబుల్లో యేసు లంజోడుకని రాసింది, ఏడుందో చూసుకోపో అంటే బాగుంటుందా? హరివంశ పురాణము బాగుంది, ఓకే. అక్కడ ఏంటి, ఏ చాప్టరు ఏంది, ఆ విషయాలన్నీ చెప్పు నాకు, నేను తీస్తా కదా బుక్. అంటే మీ దగ్గర ఉందా ఇప్పుడు? అయ్యో ఉందబ్బా, ఏందమ్మా? నేను కొన్ని చెప్తాను. కొని ముందు మీరు చదివి తర్వాత నాకు ఫోన్ చేసి, అయ్యా పలానా చాప్టర్ లో ఈ విషయాలు రాయాలి. హిందువులే ఒక వీడియో చేసిన మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? నేను ఇబ్బంది పడితే వానికి స్పందించాను. నా దగ్గర కూడా వస్తే వాని గురించి స్పందిస్తా. మీ దగ్గరకు వచ్చినా అంటే నేను మీ దగ్గరకు వచ్చిన మరి ముందు మీరు బైబుల్ చదవండి. బైబుల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయో కనుక్కోపోండి. చాలా చిన్న ప్రశ్న అండి ఇది, దీనికి సమాధానం చెప్పకపోతే ఏం లాభం? మీరు అంటే ఆ సువార్తలన్నీ చదువుకుంటా ఉంటావా? సువార్తలు గట్టిగా చదివితే 2-3 గంటలలో చదవచ్చు అబ్బా. అవి ఏమైనా ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోవడానికి అంత ఇంపార్టెంట్? అయ్యయ్యో, ఏసుని మళ్ళోసారి బలత్కారం చేశారే. ఏమంటివి యేసు గురించి ఆ సువార్తలోనే ఉందయ్యా బాబు. ఇంత అమాయకులు ఉన్నారండి మిత్రమా, మిమ్మల్ని ఏమనాలి చెప్పండి? ఇట్లా ఈ సబ్జెక్ట్ లేకుండా ఫోన్ చేసి, ఇప్పుడు మేమేమో ఫ్రస్ట్రేషన్ కి లోనైపోయి ఏమన్నా అంటేనేమో అగో తిడుతున్నాడని చెప్పి బాధపడతారు. ఎందుకండి? సబ్జెక్టుతో మంచిగా మీరు చదువుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. లేదా నేను మాట తప్పుగా చెప్పారండి పలానా వీడియోలో పలానా డ్యూరేషన్ లో, ఇగో ఈ స్టేట్మెంట్ తప్పు, నేను రుజువు చేస్తాను అని అంటే నేను వింటా, మనస్ఫూర్తిగా మీరు చెప్పింది స్వీకరిస్తా. ఒకవేళ అది తప్పు అనుకో, తప్పయింది అని పబ్లిక్ గా ఒప్పుకుంటా, మళ్ళీ ఇంకోసారి తప్పు చెయ్య. ఇంత క్లియర్గా ఉన్నా నేను. మరి అయితే వాడికి కౌంటర్ వీడియో చేయొచ్చు కదా, మరి హరివంశ పురాణానికి కౌంటర్ వీడియో చేయొచ్చు కదా మరి మీరు. నేను నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తా. నేను ఆల్రెడీ, నువ్వు నా ఛానల్ చూసినట్టయితే ఆల్రెడీ ఇట్లాంటి విషయాల గురించి చాలా మేము మాట్లాడినాము. అభిమన్య సేన అనే ఛానల్ ఓపెన్ చేసి, అభిమన్య సేన అనే ఛానల్ ఓపెన్ చేశాను. అది బ్రహ్మదేవుడి గురించి క్లారిటీ వచ్చింది. వినండి మిత్రమా, కొన్ని వాటి గురించి క్లారిటీ వచ్చాయి. చెప్పడం మీద ఉన్న ఇంట్రెస్ట్ మీకు వినడం మీద లేదు మిత్రమా. చెప్పండి. వీడియోస్ అనే సెక్షన్ ని పక్కకు పోతే షార్ట్స్ ఉంటది. షార్ట్స్ అనే సెక్షన్ పక్కకు పోతే లైవ్ సెషన్స్ ఉంటాయి. ఆ లైవ్ సెషన్లకి మీరు, నేను ఛానల్ మొదలు పెట్టిన కొత్తలో అనుకుంటా, మీరు అడిగిన ఈ ప్రశ్నలకి నేను, భాస్కర్ రాజు గారు, రవిశంకర్ గారు, తర్వాత మధుకర్ గారు, మేమందరం కలిసి ఒక మంచి వీడియో చేసినాము. చాలా లెంతీ వీడియో. మీలాంటి ప్రశ్నలన్నిటికీ అలా సమాధానాలు దొరుకుతాయి. ఆ లైవ్ 2 లైవ్లు అంటే ఆల్మోస్ట్ ఆ సెషన్ అంతా ఒక 6 గంటల దాకా ఉంటది కావచ్చు. మీ ప్రతి ప్రశ్నకి అలా సమాధానం దొరుకుతుంది. అది చూడకుండా నాకు ఫోన్ చేసి, హరివంశ పురాణంలో అట్లుంది, అశ్వమేధ యాగంలో గుర్రాన్ని చంపరంట కదా, మరి ఎందుకు చంపిర్రు, ఎందుకు ఇవన్నీ ఉద్దర మాటలు ఎందుకు చెప్పండి? దాని గురించి కూడా ఒక క్లారిటీ సరిపోతుంది కదా. ఇయ్యకపోతే నువ్వు అడగాలి, పబ్లిక్ గా ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఇండివిజువల్ గా నేను చెప్పలేను కాబట్టే కదా పబ్లిక్ లైవ్ పెట్టి అందరూ చూసుకుంటారని లైవ్ చేసేది. ఇక లైవ్ చేసి చెప్పి చాలా క్లారిటీ ఇచ్చినాము. చూసి ఫోన్ చేస్తాను. చూడండి, ముందు మీరు బైబుల్లో సువార్తలు ఎన్నో కనుక్కోండి హేమంత్ గారు. అబ్బాయి నాకు క్రిస్టియానిటీ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి.
సరే, హిందుత్వం గురించి తెలుసుకోండి, మంచిగా తెలుసుకోండి, పుస్తకాలు కొనండి, చదవండి. ఒక్కోసారి ఒక్కోలాంటి ఏం జరిగేది. మీరు ఏ బుక్ కొనాలో నేను చెప్తాను. ఫోన్ చేసి మిమ్మల్ని అడిగితే మీరేమో మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ చెప్పండి, తెలంగాణలోనా ఆంధ్రప్రదేశ్ లోనా? ఆంధ్రప్రదేశ్ కడప. కడప జిల్లాలో పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో నేను మీకు చెప్పాలి, అంతే కదా? ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు ఈ వీడియో పెడతా నేను, రేపు పెట్టినప్పుడు కింద కమెంట్స్ చదువుకోండి, మా వాళ్ళు చెప్తారు. సరే, మరి గీతా ప్రైజ్ ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేసుకుంటే వస్తాయి కదా, మరి అంత దాకా ఎందుకు? ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేసుకుంటే వస్తాయి. తెలుసు కదా సంగతి, ఆ పని చేయొచ్చుగా. ఎన్ని రోజులు ఏం చేసారు మీరు? మరి అదే దాని గురించి ఒక డౌట్ ఉంది, మిమ్మల్ని ఫోన్ చేసి అడిగితే డౌట్ వస్తుందా? డౌట్ వచ్చిన తర్వాత చదువుతావా? నాకు చెప్పు ఒకసారి. ఇప్పుడు హేమంత్ ఒక అమ్మాయితో వ్యభిచారం చేశాను అని ఒక దగ్గర నేను చదివినాను, ఇది కరెక్టా కాదా అని హేమంత్ ఫోన్ చేసి అడుగుతానా? హేమంత్ వ్యభిచారం చేశాడేమో అన్న డౌట్ ఉంది, ముందు హేమంత్ ఫోన్ చేస్తా. ఏమో హేమంత్ మొన్న ఒక అమ్మాయితో వ్యభిచారం చేసావంట అంటే నువ్వు ఎవడు చెప్పాడరా, ఎక్కడ చూసావరా నువ్వు అంటావు, అవునా కదా? అదే అంటున్నాడు. తేడా గమనించాలి. ముందు చదవాలి. తీసుకొచ్చి ఫోన్ చేస్తాను, మరి చెప్తారా? మరి తీసుకోండి, ముందు చదవండి. నేను చెప్పేది అందుకే వినాలా, పూర్తి విని అర్థం చేసుకోండి. మీరు హరివంశ పురాణం కాకపోతే ఏ పురాణం అన్నా ముందు తెచ్చుకోండి. మీకు డౌట్ ఉందని కదా, ఫస్ట్ దాన్ని పూర్తిగా చదవండి. చదివిన తర్వాత మీకు ఏం అర్థమవుతుందో ఒక పెన్ను, వైట్ పేపర్, ఒక పెన్ను పెట్టుకోండి. మీరు చదివేటప్పుడు, మీరు చదువుతున్నప్పుడల్లా మీకు ఏమేమి ఆలోచనలు వస్తున్నాయి అన్ని కూడా ఒక తెల్ల కాగితంలో రాయండి. ఆ పుస్తకం మొత్తం పూర్తి చేయండి చదవడం. దానికి ఆది నుంచి అంతం వరకు ఆ పుస్తకం ఆది అంతం పూర్తిగా చదివిన తర్వాత మీకు ఏమనిపించిందో, అంటే ఆదిలో మొదలైన డౌట్ అయినా సరే అంతం దాకా మీకు దొరకనప్పుడు అవన్నీ మీరు పక్కకు పేపర్లో రాసుకుంటారు కదా. రాసుకున్న తర్వాత మీరు నాకు ఫోన్ చేసి, అభిమన్యు గారు ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను, మీరు చదవమన్నట్టుగా నేను పలానా పురాణాన్ని నేను చదివినాను, ఇగో నాకు ఈ తెల్ల కాగితం మీద పూర్తిగా ఇన్ని రాసుకున్నాను, వీటికి సమాధానాలు చెప్పండి అని నన్ను అడిగారు అనుకోండి, 100కు 100% ఖచ్చితంగా హేమంత్ గారు మీకు సమాధానం చెప్తా. మీతో పాటు 100 మంది చూస్తారు కాబట్టి పబ్లిక్ లైవే పెట్టి చెప్తా, సీక్రెట్ గా చెవులో చెప్పాను మళ్ళీ, అది కూడా ఓకేనా? దాచుకోవడానికి ఏం లేదు, సనాతన ధర్మంలో అన్ని ఓపెనే. అన్ని ఓపెన్ అంటారా? అన్ని ఓపెనే, బట్లిప్ మాట్లాడేసుకుందాం, ఇందులో మా ఆవిడని ఇన్వాల్వ్ చేయొద్దు. నాకు పెళ్లి కాలేదండి. సరే, మేరీ ఉంది కదా అందరికి. ఆమె ఎప్పుడో చనిపోయిందండి. నేను బతుకున్న మేరీ గురించి చెప్తున్నానండి, మా ఏరియాలో బాగా ఫేమస్ ఆమె. సరే, ఉంటానండి. యా.